హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరూ చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానంటే ఖచ్చితంగా వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లోకి చీమలు అనేవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి చాలా మంది ఎంత క్లీన్ చేసిన చీమలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఇలా ఇంట్లోకి చీమలు అనేవి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా బేకింగ్ పౌడర్, కొంచెం పసుపు, అలాగే 1, 2 కర్పూరం బిళ్ళను మీరు తీసుకునే పౌడర్ని బట్టి యాడ్ చేసుకొని వీటిని మిక్స్ చేసుకోండి. దీన్ని మనకి ఎక్కడెక్కడైతే చీమలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వేసామనుకోండి, చీమలు, పురుగులు, దోమలు లాంటివి ఏమీ కూడా రావండి. చాలా మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇలా తయారు చేసిన పౌడర్ని మనం 10-15 రోజులకు ఒక్కసారి కానీ మన కిచెన్ అలమారాస్లో కానీ కబోర్డ్స్లో కానీ వేసామనుకోండి, మనకి బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా కిచెన్లో, బొద్దింకలు కూడా రావన్నమాట. ముఖ్యంగా గుమ్మాల దగ్గర ఇలా ఎంట్రన్స్లోన కిటికీల దగ్గర కూడా గుమ్మాలు పుచ్చిపోతూ ఉంటాయి కదండి, వాటి దగ్గర వేసామనుకోండి చీమలు అనేవి రావు. గుమ్మాలు కూడా పుచ్చిపోకుండా, చెదలు అనేవి పట్టిపోకుండా చాలా చాలా బాగా అయితే ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. బేకింగ్ పౌడర్ వల్ల మనకి పురుగు అనేది తయారవ్వదు. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది పసుపు కర్పూరం వల్ల రాదు. మొక్కలకి కూడా పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదండి, మొక్కలకి కూడా ఈ విధంగా మనం నెలకు ఒకసారి ఇలా తయారు చేసిన పౌడర్ను వేయడం వల్ల మొక్కల దగ్గర దోమలు, పురుగులు ఇవన్నీ కూడా ఏమీ రాకుండా మొక్కలు అనేవి చాలా బాగా గ్రోత్ పెరుగుతాయి. యూజ్ అవుతుందంటే ఒకసారి నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. మనం ఏవైనా ఆయిల్లోని డీప్ ఫ్రై చేసేటప్పుడు చివరిగా మనకి ఇలా ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది కదండి. ఇలా ఆయిల్లో మనం ఏది వండింది నల్లగా అయిపోతుంది. లేదంటే ఆయిల్లో కలిపేసామంటే మిగతా ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇలా ఎంత నల్లగా ఉడికి పౌడర్ చేరిపోయిన కూడాను దీని నుంచి మనం చక్కగా ఆ నల్లపుతనాన్ని సపరేట్ చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక టీ స్టైన్ అని తీసుకున్నాను, అడుగున ఒక బౌల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా కాటన్ అనేది మన దగ్గర ఉంటూనే ఉంటుంది కదండి, దీన్ని కొంచెం చుట్టూ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా దలసరిగా అయితే కొంచెం కాటన్ని తీసేసుకోండి. కాటన్ కానీ లేకపోయినట్లయితే కాటన్ పల్చటి క్లాత్ను కానీ లేదంటే టిష్యూ పేపర్ని కానీ తీసేసుకొని ఇలా మనము చక్కగా ఆయిల్ అనేది నలుపుదనాన్ని సపరేట్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటూ చేతితోటి ఈ విధంగా మనము ట్యాప్ చేసామనుకోండి ఆయిల్ అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది, పైన నల్లగున్నదంతా కూడా ఉండిపోతుంది అనమాట. దీనివల్ల మన ఆయిల్ అనేది మనం పోసేటప్పుడు ఏ విధంగా ప్యూరిటీగా ఉంటుందో సో అదే విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రిక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. తరువాత చూడండి, నేను మొత్తం కూడా వేసేసిన తర్వాత చేతితో ఈ విధంగా పిండేశాను. ఇలా పిండేసరికి నార్మల్ ఆయిల్ అనేది అడుక్కు వెళ్ళిపోయి మనకి కాటన్లోనే ఈ నల్లగా పౌడర్లా ఉండిపోతుంది కదండి. సో ఇదంతా కూడా మనకు ఉండిపోతుంది పైన, చూసారు కదా. ఒక్క చుక్క ఆయిల్ అనేది కూడా మనకి ఎటువంటి వేస్టేజ్ అనేది లేదు. ఆయిల్ అనేది కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తరువాత దీన్ని మీరు చక్కగా కర్రీస్లో కానీ ఇంకెందులో కానీ వాడేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడా పెద్దవారి నుంచి చిన్నవారి వరకు కూడా ఈ రోజుల్లో అందరూ కూడా స్పెట్స్ అనేవి రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు కదండి. ఎవరైతే ఇలా స్పెట్స్ వాడతారో వాళ్ళకి కొన్ని టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అద్దాలు అనేవి మనం పెట్టుకునేటప్పుడు మరకలు మరకలుగా ఉంటాయి కదండి. ఈ మరకలు గట్టా ఉండేటప్పుడు అద్దాలు అనేవి చాలా చిరాగ్గా ఉంటాయి, పెట్టుకునేటప్పుడు సరిగ్గా ఏది కనిపించదు. అలాంటప్పుడు మిర్రర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా కూడా మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలా తడి క్లాత్లు గట్టను పెట్టకుండా కొంచెం ఏదైనా మీరు ఫేస్కి రాసుకునే పౌడర్ని మీకు నచ్చింది కొంచెం ఇలా మిర్రర్స్ మీద వేసేసుకొని చక్కగా మనకి ఇటువంటివి ఈ స్పెట్స్ అనేవి కొనేటప్పుడు మనకి కాటన్ క్లాత్స్ లాంటివి గట్టు వస్తూ ఉంటాయి కదా, చాలా స్మూత్గా ఉంటాయి. వాటితో నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి మరకలు అనేవి పోతాయండి. మిర్రర్స్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట పవర్తో క్లీన్ చేయడం వల్ల. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి మిర్రర్స్ కానీ ఫ్రేమ్ కానీ ఎంత నీట్గా ఉందో. అలాగే మనము మిర్రర్స్ అనేవి రెగ్యులర్గా వాడేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా పని చేసేటప్పుడు కిందకి బెండ్ అవుతూ ఉంటాం కదండి, వంగునేటప్పుడు గట్టను మనకి మిర్రర్స్ అనేవి పడిపోయి ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి. ఇలా అద్దాలు అనేవి కింద జారి పడిపోకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ప్లాస్టిక్ రబ్బర్స్ని తీసేసుకొని స్పెట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు పెట్టుకున్నామంటే జారిపోకుండా ఉంటుందండి. అలాగే కొంచెం పౌడర్ అనేది ఈ విధంగా మిర్రర్స్ దగ్గర అయితే మనకి నోస్ దగ్గర పెట్టుకునే దగ్గర ఒక్కొక్కసారి నొక్కేసి అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా, కొంచెం పౌడర్ రాయడం వల్ల చెమటకి ఏ అచ్చులు పడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి, పెయిన్ రాకుండా. ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోని చిన్నపిల్లలు ఉండేటప్పుడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్టను సాక్స్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. లేదంటే మనం కూడా వాకింగ్కి వెళ్ళేటప్పుడు లేదంటే
ఆఫీస్‌కి వెళ్ళేవారు కూడా ఇలా రెగ్యులర్ సాక్స్‌లు వాడుతూ ఉంటారు కదండీ! చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వాష్ చేసేటప్పుడు లేదంటే మడత పెట్టేటప్పుడు చిన్నవిగా ఉండడం వలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఒకటికొకటి మిస్ అయిపోతూ పడేస్తూ ఉంటారండి. ఇలా మిస్ అయిపోకుండా అన్నీ ఒకే దగ్గర మనకి సేఫ్‌గా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా సాక్స్‌లన్నీ మనం ఉతికేసి ఒక దగ్గర మనకి కావాల్సినప్పుడు తీసుకోవాలి అనుకునేటప్పుడు ఈ విధంగా ఒకే దగ్గర రెండిటిని కూడాను విడిపోకుండా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్‌గా ఫోల్డింగ్ చేసేసానో. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. చూసారు కదా ముందైతే ఒక సాక్స్‌ని పెట్టేసుకొని ఆ తర్వాత ఈ సాక్స్‌ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా అండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి సాక్స్‌లు అక్కడ ఇక్కడ పడేయకుండా చక్కగా మనమైతే ఒకే దగ్గర పెట్టుకొని అవసరం గనుక వాడుకోవచ్చు. సో, ఇలా అయినా మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. లేదంటే లోన వైపు నుంచి కూడాను మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, ఇలా లోన వైపు నుంచి మనం ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి చూడడానికి చాలా నీట్‌గా ఉంటుంది. ఒక్కసారి అయితే వీడియోలో క్లియర్‌గా చూడండి. ఒక్కొక్కసారి మనం బట్టలన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉంటాం గానీ ఖచ్చితంగా మనకి అవసరానికి సాక్స్‌లనేవి దొరకవు కాబట్టి ఇలా అన్నిటిని జాగ్రత్తగా నీట్‌గా ఒకే దగ్గర మడత పెట్టేసుకొని ఒక చిన్న బాక్స్‌లో మెయింటైన్ చేసుకున్నామనుకోండి చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. అలాగే తీసుకోవడానికి కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి కూడా యూజ్‌ఫుల్‌గా ఉందో. ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. మనం ఇటువంటి హ్యాండ్ బ్యాగ్స్‌లు గాని, క్యారీ బ్యాగ్స్‌లు గాని ఏవో ఒకదానికి జిప్పులు ఉండేటప్పుడు పట్టేస్తూ ఉంటాయి కదండీ! జిప్పులనేవి ముఖ్యంగా మనము వాడకపోవడం వల్ల, తుప్పు పట్టడం వల్ల పాడైపోతూ ఉంటాయి చాలా రోజుల తర్వాత వాడినప్పుడు. అలాంటప్పుడు జిప్పులనేవి ఒకేసారి లాగేయకుండా జిప్పులైతే టైట్‌గా పట్టేసాయి అనుకునేటప్పుడు ఈ విధంగా మనము ఒక సోపుని తీసేసుకొని చక్కగా మనకి ఎక్కడైతే జిప్ అనేది టైట్‌గా పట్టేసింది అనుకుంటామో ఆ ప్లేస్‌లోని ఇలా రుద్దామనుకోండి. రుద్దిన తర్వాత జిప్పును నెమ్మదిగా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం తీసేసుకుంటూ ఇలా అటు ఇటు రఫ్ చేసామనుకోండి. సబ్బు అనేది జారుతత్వం ఉంటుంది కాబట్టి ఇలా మనకి టైట్‌గా పట్టేసిన జిప్పులన్నీ కూడా చాలా నీట్‌గా తుప్పు మరకలనేవి పోయి నీట్‌గా ఉంటాయండి. జిప్పులు చాలా బాగా వర్కౌట్ అవుతాయన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఈసారి ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. మనం చపాతీలు చేసేటప్పుడు ఎటువంటి చపాతీ పీటను వాడకుండా చపాతీల్ని మనకు నచ్చిన సైజుల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువనే ఏ విధంగా మనమైతే చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేనైతే ముందే పిండిని ప్రిపేర్ చేసేసుకొని నానబెట్టేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అంటే మనకి చపాతీలు ఎన్ని కావాలో దానికి తగ్గట్టుగా సైజుగా కట్ చేసి పక్కన పెట్టేసానండి. ఆ తర్వాత మనము చపాతీ పీట ప్లేస్‌లోన ఇటువంటి భోజనం చేసే ప్లేట్లు అనేవి మనకి మార్కెట్‌లో దొరుకుతూనే ఉంటాయి కదండీ! జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి రూ. 3 మాత్రమే. ఇది చాలా బాగా అయితే మనకి యూజ్ అవుతుందండి. చాలా త్వరగా కూడా మనం చపాతీలను అతుక్కోకుండా పామేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఈ విధంగా ఒక కొంచెం పిండినైతే వేసేసుకుంటూ ఒక్కొక్క చపాతీని కూడా పెట్టేసుకుంటూ నార్మల్‌గా అయితే చేసేస్తున్నానండి చపాతీ. దీనివల్ల మనకేంటంటే చపాతీలనేవి చాలా స్పీడ్‌గా తయారవుతాయండి. చాలా స్మూత్‌గా కూడా వస్తాయన్నమాట. ఇలా ఆకు ప్లేట్‌లోన మనము చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుందండి. అలాగే మనకేంటంటే ఒకేసారి ఇవన్నిటిని కూడా అంటే మనకి లోన వైపు కొంచెం ప్లాస్టిక్ అనేది ఉంటుంది కాబట్టి చపాతీలు అనేవి చాలా సింపుల్‌గా నీట్‌గా అతుక్కోకుండా పామేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనము చూడండి సో, బొబ్బట్లు గట్టున ఇంట్లో చేసేటప్పుడు కూడాను ఎటువంటి పౌడర్‌ని గాని, ఆయిల్ గాని యూజ్ చేసుకోకుండా కూడా ఇందులోన మనం చపాతీలు గాని, బొబ్బట్లు లాంటివి గట్టున చాలా చాలా తేలికగా చేసుకోవచ్చండి. క్లియర్‌గా వీడియోలో చూస్తున్నారు కదండీ! సో, ఈ విధంగా మనం కిచెన్‌లోనే ఒక ఆకు పెట్టుకోవడం వల్ల ఎన్ని చపాతీలైనా కూడాను మనం సింపుల్‌గా ఇలా ఒకేసారి చేసుకోవచ్చు. చాలా మందికి కూడాను ఈ చపాతీ అనేది ప్రాపర్‌గా ఎవరికైతే రాదు అనుకుంటారో ఇలా కిచెన్‌లోనే ఒక ఆకు తెచ్చి పెట్టుకొని ఒక్కసారి దీని మీద చపాతీ చేసి చూడండి. టైం సేవ్ అవుతుంది. చేసే చపాతీలు, పుల్కాలు కూడా మనకి చాలా బాగా వస్తాయండి. దీనివల్ల మనమైతే ఎన్ని చపాతీలైనా కూడా నిమిషంలో చేసేయొచ్చు. క్లియర్‌గా వీడియోలో చూస్తున్నారు కదండీ! సో, ఫైనల్‌గా ఎటువంటి చపాతీ పీట లేకుండా నేను నాకు కావాల్సినన్ని చపాతీలనే పామేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత వీటిలతో నేను పుల్కాలు చేశాను. చేసే పుల్కాలు కూడా మనకి చాలా సాఫ్ట్‌గా గుల్లగా వస్తాయండి. చూసారు కదా వీడియోలో కూడా క్లియర్‌గా. చాలా చాలా బాగా స్మూత్‌గా వస్తాయి. తక్కువ టైంలో మన పనులను ఈ చిట్కాలతో సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ ఉపయోగకరంగానే ఉన్నాయనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.